నమస్కారం. కార్తీక మాసం చివరి సోమవారం. ఈరోజు ఇలా చేస్తే మీ లైఫ్ అఖండ ధనయోగము, మరి నచ్చిన అమ్మాయి నచ్చిన అబ్బాయితో పెళ్ళి జరుగుతుంది. అలాగే కాల సర్పదోషాలు ఏవైనా ఉన్నా కూడా ఈ కార్తీక సోమవారం చేసే పూజతో పరిష్కారం అవుతాయి. మాసాలన్నిటిలో కూడా కార్తీక మాసం ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. కార్తీక మాసంలో శివకేశవులను భక్తితో కొలుచుకుంటారు. ఇప్పటికే నెల రోజులుగా భక్తులంతా అనేక ఆలయాలకు పోటెత్తారు. శివుడికి అత్యంత ప్రీతికరమైనది అభిషేకం. శివుడికి అభిషేకం చేస్తే ఇష్టమని పెద్దలు చెబుతుంటారు. చెంబుడు నీళ్లు వేసి బిల్వదళం పెట్టి శివ శివ అంటే ఆయన మనకు దేనికి లోటు లేకుండా కాపాడుతారని పండితులు చెబుతున్నారు. అదేవిధంగా విష్ణువు కూడా ఆయనకు తులసీ దళం అంటే ఎంతో ప్రీతి. అంతేకాకుండా ఆయనకు అనేక రకాల పువ్వులతో అలంకరణ చేయించుకోవడం ఎంతో ఇష్టం. అందుకే ఈయనను పూజారులు ప్రత్యేకంగా తులసీ దళంతో అలంకరణ చేస్తూ ఉంటారు. కార్తీక మాసంను దేవుళ్ళు జరుపుకునే దీపావళి వేడుకగా భావిస్తారు. ముఖ్యంగా ఈ నెలంతా దీపారాధన, వస్త్రధారణ, అన్నదానము, ఉపవాసము వగైరాలు చేస్తూ ఉంటారు. ఇంకా చెప్పుకోదగ్గది ఉసిరి దీపం. కొందరు పౌర్ణమి రోజు సంవత్సరానికి ఒకసారి వెలిగించే 365 ఒత్తులు, 10,000 ఒత్తులు, 1,00,000 ఒత్తులతో దీపారాధన చేస్తుంటారు. అంతేకాకుండా పూజలు, వ్రతాలు, నోములు నోచుకుంటుంటారు. అంతేకాకుండా ఉసిరి దీపంతో ఉసిరి చెట్టు దగ్గర పూజిస్తే చాలా మంచి జరుగుతుందని అంటారు. శివునికి ముఖ్యంగా పాలు, పెరుగు, పంచదార, నెయ్యి, తేనెలతో అభిషేకం చేస్తే ఎంతో ఆనందపడతారంటారు. అందుకే ఈరోజు కార్తీక మాసం చివరి రోజు భక్తులు అభిషేకం చేస్తూ ఉంటారు. అంతేకాకుండా మనసుకు నచ్చిన అమ్మాయితో పెళ్లి కుదిరే అవకాశము ఈ పూజ వల్ల కలుగుతుంది. అంతేకాకుండా ఈరోజు పేదలకు అన్నదానము, వస్త్రదానము చేస్తే మంచి యోగం కలుగుతుంది. రావి చెట్టు కింద నల్లచీమలకు చక్కెర పెట్టడం లాంటివి చేయాలి. అంతేకాకుండా గోవులకు ఏదైనా గ్రాసం తినిపిస్తే మంచి జరుగుతుందని పెద్దలు చెబుతూ ఉంటారు. సో ఇలా పూజ చేసుకొని తమ తమ కోరికలను నెరవేర్చుకోవాలని మనవి. Please subscribe and share my channel.